దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ శుభాభివందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలమున మనం ధన్యతలు ధ్యానించుకుంటూ ఉంటున్నాం. మరి ఇప్పుడు కూడా ప్రత్యేకంగా మరి యొక్క విషయాన్ని ధన్యతను మనం గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 14 వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది వెంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారని యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. వెలుగు వలన మనకు కలిగే లాభం ఏంటి? చీకటంతా పోతుంది. ఆత్మీయ అర్థంలో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు అనేది దైవ స్వరూపం. యేసు ప్రభువారు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చానని చెప్పారు. నేను లోకమునకు వెలుగు అన్నారు. మరి అలాంటిది మనల్ని వెలుగు అంటున్నారు. నిజంగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నారు. ఎందుకనగా యేసు ప్రభువారి ద్వారా మనం రక్షించబడ్డాం కాబట్టి మరి మనం వెలుగు అయ్యాం. అంతకుముందు అయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా, 5వ అధ్యాయము 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి ఏంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటున్నాడు. పూర్వమందు మనం ఎట్లా ఉన్నాం? చీకటి అయి ఉన్నాం, అంటే పాపంలో ఉన్నాం, అంటే చెడ్డ క్రియల్లో ఉన్నాం. మరి ఈ 9వ వచనంలో గమనించినట్లయితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనపడుచున్నది అంటున్నాడు. 3 విషయాలను ఇక్కడ మనం చూస్తాం. వెలుగు ఫలము, వెలుగంటే ఏం తెలియజేస్తా ఉన్నాడు? మంచితనం ఒకటి. మత్తయి సువార్తలో ప్రభువారు చెప్పినట్లు అక్కడ సత్క్రియలు అంటాడు, మంచి పనులు. అంటే మంచితనం అనేది ఏ విధంగా ఉంటుంది? మన ఇతరులకు మేలు చేయటం. అదే మేలు కూడా ఎట్లాగూ? పవిత్రమైన మనసు, పవిత్రమైన కార్యాలకు, వ్యర్థమైన కార్యాలకు మేలు చేయటం కాదు. కాబట్టి మంచితనం అనేది ఆ రీతిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే చెప్తా ఉన్నాడు, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనపడుచున్నది అని అంటున్నాడు. ఇంకోటి రెండవదిగా ఏంటంటే నీతి అంటున్నాడు. మంచితనం ఉన్నప్పటికీ మంచి పనులు చేస్తున్నా నీతి లేకపోతే అది వ్యర్థమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము దేవుని నమ్మిను, అది అతని నీతిగా ఎంచబడెను అని తెలియజేస్తూ ఉంది. అంటే విశ్వసించడం ద్వారా, ఆయన త్యాగం చేయటం ద్వారా తనకు నీతి కలిగింది. ఆ రీతిగా మరి 120 సంవత్సరాల వరకు దేవుని ఆజ్ఞలు లోబడి నిందారహితుడిగా ఉన్నటువంటి మరి నోవాహు కూడా దేవునితో నడిచినప్పుడు తను కూడా నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డానని బైబిల్ చెప్తా ఉంది. అదేవిధంగా యోబు కూడా సమస్తాన్ని కోల్పోయి తన శరీరాన్ని కూడా అనారోగ్య పాలు చేసుకున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టల, దేవుని నీతి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రార్థన చేయడానికి 2 వెళతారు, సుంకరి, పరిసయ్యుడు. సుంకరి, అయ్యో నేను నా తల ఎత్తుకోవటానికి కూడా అర్హత లేదు ప్రభు అని ఆకాశం వైపు తలెత్తి తన రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పాపాలు ఒప్పుకుని మారు మనసుతో. కాబట్టి తను నీతిమంతుడిగా తీర్చిదిద్దబడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిద్దాం. మరి అదేవిధంగా సత్యము, మూడోదిగా సత్యం. వెలుగు ఫలముల్లో మూడోది సత్యం. సత్యము, మనము అన్ని విషయాల్లో సత్యము చెప్పాలని యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. అబద్ధం ఆడకుండా సత్యము చెప్పాలి. అది వెలుగు ఫలముల్లో మరి ఒకటిగా తెలియజేస్తూ ఉంది. అందుకని ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధం వల్లే నడుచుకునుడి, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారే ఉండక వాటిని ఖండించుడి అని అంటున్నాడు. అది నేను చెప్పమంటున్నాడు,
ఖండించమంటున్నాడు. వ్యర్థమైన క్రియల్లో పాలువారై మనం ఉండొద్దు అంటే, అంతేకాదు వ్యర్థమైన క్రియలు ఎవరైనా చేస్తున్నా కానీ వాటిని మనము ఖండించాలి. కాబట్టి ప్రభువుకి ఏది ఇష్టమో అది మనం జీవించటమే నిజమైన వెలుగుగా మనం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకానికి ఉండాలి. ఈ లోకమంతా చీకటి అనగా పాపంలో ఉంది. దేవుని పిల్లలమైన మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, వెలుగు సంబంధాలుగా ఉన్నాం. కాబట్టి మనం లోకాన్ని వెలిగించాలి. ఆ రీతిగా మరి సంఘం లోకానికి వెలుగుగా ఉంది. మనము లోకానికి వెలుగుగా ఉన్నాం. మీరు అన్నాడు ఇక్కడ, కాబట్టి బహువచనం, కాబట్టి మీరు అంటే అర్థమైంది ఒక వ్యక్తే కాదు, సంఘం అందరూ కలిసి, విశ్వాసులు అందరూ కలిసి ఈ లోకంలో మరి నశించిపోయే అంధకార లోకంలో ఉన్న ఈ లోకాన్ని వెలిగించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా మనం నడుచుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి మీకే వందనాలు. మా జీవితంలో మీరు ఎన్నో గొప్ప కార్యములు చేసిన దేవుడు అయి అన్నారు. అయ్యా, మేము లోకానికి వెలుగుగా ఉన్నాము. వెలుగు ఇంతకుముందు అయితే మీరు చీకటి ఏంటిరా అని చెప్తున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అని వాటిలో కనపడుతున్నదని చెప్పారు. ఆ రీతిగా ప్రభా, మేము మంచితనము, నీతి, సత్యము కలిగి ఉంటే కృప చూపించి, ఆ రీతిగా మా ప్రియులు కూడా కలిగి ఉంటే కృప చూపించమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధుడికి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరే కొత్త కాలాన్ని కలుసుకుందాం మనం అందరం. ఇప్పుడు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.